పేషెంట్కి సేఫ్ లొకేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేషెంట్ వన్ కొలాప్స్ అయిపోయాడు అనుకోండి, వీ షుడ్ నాట్ స్టార్ట్ సిపిఆర్ దేర్ ఇట్ సెల్ఫ్. పక్కకు తీసుకెళ్ళి నీడ్కి స్టార్ట్ చేయాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, రెస్క్యూ అనేటువంటిది ఆల్వేస్ కాల్ ఫర్ హెల్ప్. బికాస్ ఇండియన్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ నంబర్ ఇండియన్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ మనం ఏం చేస్తామంటే, వాట్ యూఆర్ ట్రైంగ్ టు డూ ఈస్ ఈవెన్ ఎవ్రీబడి షుడ్ నో సిపిఆర్. అందరూ సిపిఆర్ తెలియాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సేఫ్ లొకేషన్. సెకండ్ థింగ్, జస్ట్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ద పేషెంట్. బాగున్నారా అని చెప్పి అడగాలి. ఎన్నిసార్లు అడగాలి? టైం డ్యూరేషన్ 5 to 10 seconds. Very clear. 5 to 10 seconds అంతే. We are not having any time. ఈ నెంబర్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎన్ష్యూర్ సేఫ్ లొకేషన్, కాల్ ద పేషెంట్. తర్వాత మీరు చూసుకోవాల్సింది ఏంటంటే చెక్ ఫర్ ద పల్స్. ఇమీడియట్లీ మనం పల్స్ చెక్ చేస్తాం. వెరీ గుడ్. సో ఐ థింక్ బేసిక్ అవగాహన అనేది ఉంటుంది. వెరీ హ్యాపీ. సో క్యారోటిడ్ పల్స్ అంటాం అనమాట. శరీరంలో న్యాచురల్ మజిల్లో చెక్ చేస్తాం. అగైన్ ఎంతసేపు చెక్ చేస్తాం? 5 seconds. 5 to 10 seconds. నాట్ చేసిన తర్వాత దెన్ పల్స్ 3 కండిషన్స్ ఉంటాయండి. పల్స్ లేదు, పల్స్ ఉంది, బ్రీతింగ్ లేదు. పల్స్ బ్రీతింగ్ రెండు ఉన్నాయి. 3 కండిషన్స్ ఉంటాయి. నేను ఫస్ట్ కండిషన్ ఏం చెప్తున్నానంటే, పల్స్ ఉంది, బ్రీతింగ్ లేదు, బ్రీతింగ్ కూడా ఉంది, దెన్ నో నీడ్ టు స్టార్ట్ సిపిఆర్. ఏమైందొచ్చు కాజెస్? మోస్ట్ కామన్ వస్తుంది రాజమండ్రిలో నా దగ్గరికి. హైపోగ్లైసీమియా. డయాబెటిక్ పేషెంట్ మెడిసిన్ తీసుకుంటారు, దే వోంట్ హ్యావ్ ఎనీ ఫుడ్ అండ్ షుగర్ డౌన్ అయిపోతుంది. ఫస్ట్ బేసికల్లీ చెక్ ద షుగర్స్. నెక్స్ట్ సోడియం తక్కువ అయి ఉండొచ్చు, లేదా స్ట్రోక్ అయి ఉండొచ్చు. వాళ్ళు సిపిఆర్ స్టార్ట్ చేయగలదు. షిఫ్ట్ టు ద నియర్ బై హాస్పిటల్. వెరీ క్లియర్. నెంబర్ 1. నెంబర్ 2, వి చెక్ ఫర్ ద పల్స్. పల్స్ ఉంది, బ్రీతింగ్ లేదు. బ్రీతింగ్ ఎలా చెప్తాం మనం? బ్రీతింగ్ అవుతుంది ఎలా చెప్తాం? వెరీ గుడ్, మీరు చెప్పింది కరెక్ట్. మీరే స్ట్రైట్ చెప్పండి. వెరీ గుడ్. వీల్ సీ ఫర్ ద చెస్ట్ రైస్. చెస్ట్ పైకి వస్తుందా దిగుతుందా అంటే చెక్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ పేషెంట్కి చెస్ట్ రైస్ లేదు అంటే కనుక వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఆర్టిఫిషియల్ వెంటిలేషన్. మళ్ళీ చెప్తున్నాను, నెవర్ ప్రొవైడ్ mouth to mouth breathing. The TB incidence in India is rampantly high. The statistics what government is saying is far below the real statistics. So mouth to mouth breathing ఎప్పుడు చేయొద్దు. మాస్క్ ఉన్నాయి, సెపరేట్ మాస్క్ మనం గాజ్ పీస్ కానీ ఒక గాజ్ పీస్ కవర్ చేసుకుని వయా మాస్క్ బ్రీతింగ్ మాస్క్ ఉన్నాయి అవి తీసుకోండి. బ్రీతింగ్ మాస్క్ పెట్టి దాని మీద గాజ్ పీస్ పెట్టి యూ హ్యావ్ టు గివ్ ద బ్రీత్. ఆల్వేస్ యూజ్ ఫిల్టర్స్. హెచ్ఐవి, టీబీ చాలా ర్యాంపెంట్. బికాజ్ ఈ పీపుల్ మీ కమ్యూనిటీకి వెళ్తారు కాబట్టి చెప్తానండి. సో సడన్లీ అవుట్ ఆఫ్ ఎంతూజియాజం విల్ జంప్ ఆన్ టు ద పేషెంట్, విల్ ట్రై టు డూ దిస్. సెకండ్ థింగ్, బ్రీతింగ్. క్లియరా? సో వెన్ పల్స్ ఉంది, బ్రీతింగ్ ఉంది, యూ హ్యావ్ టు థింక్ ఫర్ ఆల్ దిస్. లైక్ షుగర్ డౌన్ అయినా ఇలాంటి చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ ఉంది, బ్రీతింగ్ లేదు, దెన్ మనం బ్రీతింగ్ ఇస్తాం. ఎయిర్ ఉందా, ఆల్ ఎయిర్, petals of the airway is important. Now third and most important one is when pulse is absent and breathing is absent. Now comes the CPR, cardiopulmonary resuscitation. ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే BCLS, basic cardiopulmonary life support. ఓకే, CPR చెస్ట్ మీద చేస్తాం. ఎగ్జాక్ట్ ఎక్కడ చేస్తాం? వెరీ గుడ్, స్టెర్నమ్. సో స్టెర్నమ్ అంటే చెస్ట్ బోర్డ్. సో దాన్ని 3 parts చేయాలి. ఇమాజినరీ లైన్ 3 parts లో ఫస్ట్ 2 parts ఒకటి, లాస్ట్ 1 part ఒకటి. అక్కడ మనం హ్యాండ్ పెట్టి వీ హావ్ టు ఇంటర్లాక్ చేయొచ్చు. దెన్ వీ హావ్ టు ఈ హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి. దిస్ హ్యాండ్ టు బి స్ట్రైట్ అండ్ వీ షుడ్ బి లైక్ దిస్ అండ్ లీనింగ్ ఆన్ టు ద పేషెంట్. సో మనకు కంఫర్ట్ ఉంటుంది. మనం ఎలా చేస్తే ఏం జరుగుతుందంటే, సో వాట్ అల్టిమేట్లీ మనం చేస్తుంది ఏంటంటే వీఆర్ జస్ట్ మసాజింగ్ ద హార్ట్. బయట నుంచి పంప్ చేయని హార్ట్ని మనం కంప్రెస్ చేసి పంప్ అయ్యేలా చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద లొకేషన్. లొకేషన్ ఎనీ డౌట్స్? చెస్ట్ బోన్ ఇమాజినరీ 3 parts చేయండి. 2 parts ఒకటి, థర్డ్ పార్ట్ ఒకటి, అండ్ వీ హ్యావ్ టు డూ CPR. ఓకే, సో
చేస్తాం సరే, ఎన్నిసార్లు చేస్తాం? 30 కంప్రెషన్స్ అండ్ 2 బ్రెత్స్. ఒక 1 minute లో ఎన్ని చేయొచ్చు? 100 to 120. వెరీ క్లియర్. In 1 minute we have to do 100 to 120 compressions only. Not more than that, not less than that. 100 to 120 compressions. సరే, 120 compressions చేస్తాం. ఎంత డెప్త్ లో చేస్తాం? సో ఇలా ఉన్న తర్వాత హ్యాండ్ స్ట్రైట్ గా ఉంది కదా, హ్యాండ్ స్ట్రైట్ ఉంది కదా. సో మనం ముందు లీన్ ఫార్వర్డ్ చేస్తాం. లీన్ ఫార్వర్డ్ చేస్తే మన షోల్డర్ లైన్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి ప్యారలల్ టు ద బాడీ యాక్సిస్. హియర్ అయిన తర్వాత 1 2 3 4 100 to 120 per minute. డెప్త్ ఎలాగా? 2.5 inches, 5 centimeters. మనం అంత డెప్త్ 5 centimeters డెప్త్ చెయ్యకపోతే కనుక మనం స్కిన్ దగ్గరే ఆగిపోతాం. హార్ట్ వోంట్ రీస్టార్ట్. ఓకే, క్లియర్? ఇలా ఎన్నిసార్లు చేయొచ్చు? We have to do at least for 5 seconds. నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను, లాస్ట్ టైం ఎవరితో కూడా చెప్తాను ఈ విషయం. We had a patient in Hyderabad.